హలో పిల్లలు, నీతి కథలు తెలుగు ఛానల్కు స్వాగతం. ప్రతిరోజూ సూర్యోదయంతోనే చింతపల్లి గ్రామం మేల్కొంటుంది. కోళ్ల కుక్కురుకులు, పక్షుల కిలకిలలు, దేవాలయ గంటల మధుర నాదం, ఈ శబ్దాలే గ్రామానికి ప్రాణం పోస్తాయి. ఇక్కడి ప్రజల జీవితం భూమితో ముడిపడి ఉంది. మట్టిలోనే వారి శ్రమ, ఆశలు, కలలు దాగి ఉన్నాయి. మన ఊర్లో బతకడం సులువు కాదు బుజ్జమ్మ. వర్షం మనకు అనుకూలిస్తే ఏడాది గడుస్తుంది. అదే మోసం చేస్తే ఆకలి తప్పదు. అయినా భూమిని వదిలి వెళ్ళలేం. అవునండి, ఏ సైరైనా వర్షాలు బాగా పడ్డాలి అని ఆ దేవుడినే మొక్కుకుందాం. ఇంక మనం చేసేదేముంది? చూద్దాం, మన చేతిలో ఏముంది? ఎలా రాసి పెడితే అలా జరుగుతుంది. సరేగాని మన పాప నిద్రలేచిందా? తనకి మన కష్టాలు తెలియకుండా పెంచాలి. లేదండి, మన పాప ఇంకా నిద్రపోతానే ఉంది. సరే కాని వంట చేస్తున్నా, అయ్యకు తినాకే బయటకు వెళ్ళండి. ఈ గ్రామంలో ప్రతి మనిషి ఆశ ఒకే దారిలో నడుస్తుంది. ప్రకృతిని నమ్ముకోవడం, కష్టాన్ని భరించడం. చింతపల్లి కథ అలా నెమ్మదిగా మొదలవుతుంది. గ్రామం చివర ఉన్న చిన్న మట్టి ఇంట్లో రామయ్య కుటుంబం నివసిస్తుంది. ఆ ఇల్లు పెద్దది కాదు, కాని ప్రేమతో నిండింది. బుజ్జమ్మ తెల్లవారజామునే లేచి ఇంటి పనులు చేస్తుంది. వంటింట్లో మంట వెలిగితే ఇంట్లో జీవం నిండినట్టు ఉంటుంది. చిన్నమ్మ ఇంకా నిద్రలోనే ఉంది. ఆమె కలల్లో మాత్రం రేపటి ఆశలు మొలకెత్తుతున్నాయి. నువ్వు రోజూ ఇంత కష్టపడుతున్నావు. భూమిమీద నీ నమ్మకమే మన కుటుంబాన్ని నిలబెడుతోంది. దేవుడు నీ శ్రమను వృధా చెయ్యడు. ఈ నేల ఒకరోజు నీ చెమటకి న్యాయం చేస్తుంది. మన కష్టానికి ఫలితం తప్పకుండా వస్తుంది. అవును బుజ్జమ్మా, మనకి ఏ పని తప్ప ఇంకేం తెలుసు చెప్పు? ఈ మాత్రం కష్టపడితేనేగా మనకి తినడానికైనా 4 ముద్దలు దొరుకుతాయి. అది నిజమేలేండి, ఎలా రాసుంటే అలా అవుతుంది. సరేగాని భోజనం రెడీ అయింది, వడ్డిస్తా, కూర్చోండి. ఏ మాటకి ఆ మాటగాని నీ చేతి వంత ఎంత కమ్మగా ఉంటాదో బుజ్జమ్మ. ఎంత కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చాక నీ చేతి ముద్ద తినగానే ఆ కష్టం మంతం పోతాది బుజ్జమ్మ. ఈ మాటలు రామయ్యకు కొత్త శక్తినిస్తాయి. కుటుంబమే అతనికి బలం, భూమే అతని ఆశ. ఆశతోనే అతని అడుగులు ముందుకు సాగుతాయి. ఎన్ని కష్టాలు వచ్చినా తలవంచకుండా మట్టితో తన భవిష్యత్తును మలుచుకోవాలని నిర్ణయించుకుంటాడు. రామయ్య ఉదయపు మబ్బుల్లో పొలంలోకి అడుగుపెడతాడు. తడిమట్టిని చేతుల్లో పట్టుకుని చూస్తాడు. ఈ భూమి అతనికి తల్లిలాంటిది. ప్రతిరోజూ ఈ భూమితో మాట్లాడినట్టే అతని మనసు ఉంటుంది. ఆ మట్టిలో అతని చెమట కలిసిపోతుంది. అదే మట్టి అతని కలలకు రూపమిస్తుందని అతను నమ్ముతాడు. ఈసారి పంట పండితే అప్పులు తీరిపోతాయి. నా పిల్ల భవిష్యత్తు బాగుంటుంది. బుజ్జమ్మ కష్టానికి విలువ వస్తుంది. నువ్వంత బాధపడుకు రామయ్యా. ఈసారి మనకి మంచిగా వర్షాలు పడ్డి పచ్చదనంతో పొలాలు నిండా పంటలతో నిండిపోతాయి. భూమి మన తల్లిలాంటిది. మన ఆకలి తీరుస్తది కాని మన కొడుపు కొట్టదు. రైతు కలలు చిన్నవైనా వాటి వెనుక ఉన్న బాధ్యత చాలా పెద్దది. ఆ కలల్లో కుటుంబ భవిష్యత్తు దాగి ఉంటుంది. ప్రతి విత్తనం ఒక ఆశగా మారుతుంది. ఆ ఆశే అతన్ని ప్రతిరోజూ మళ్లీ పొలానికి తీసుకెళ్తుంది. విత్తనాలు చేతిలో పెట్టుకుని రామయ్య మట్టిలో వేస్తాడు. ప్రతి గింజతో ఒక ఆశను నాటుతున్నట్టు అనిపిస్తుంది. భూమి మౌనంగా అతని శ్రమను స్వీకరిస్తుంది. ఆ మౌనంలోనే భవిష్యత్తు పలుకుతుందేమోనని అతను నమ్ముతాడు. వర్షం, కాలం కలిసి ఆ ఆశలను పెంచుతాయని అతని మనసు కోరుకుంటుంది. విత్తనాలు చెల్లేశాక రమ్మయ్య ఇలా ఆకాశం వైపు చూస్తూ ఇలా అంటాడు. ఈ విత్తనం నా నమ్మకం. ఈ మట్టి
నా ఆశ. మీరిద్దరూ కలిసి నన్ను వంచకపోతే నా జీవితం మారిపోతుంది. ఈ చిన్ని గింజలో నా కుటుంబ భవిష్యత్తు దాగి ఉంది. ఈ పొలంలో నా చెమట చుక్కల కథలు నాటబడ్డాయి. వాన కరుణిస్తే పంట నవ్వుతుంది. పంట నవ్వితే నా ఇల్లు వెలుగుతుంది. గాలులు నన్ను పరీక్షించినా, ఎండలు నన్ను తగులబెట్టినా నా నమ్మకం మాత్రం ఎప్పటికీ వాడిపోదు. భూమి అమ్మ ఒడిలో పడిన ప్రతి విత్తనం ఒకరోజు ఆశగా మొలకెత్తుతుంది. ఆ మొలక నా కళ్లలో వెలుగై నా జీవితానికి కొత్త ఉదయం తీసుకువస్తుంది. ఏమండి, శ్రీవారు మీకోసం భోజనం తెచ్చారు. రండి, తినేసి పంచేసుకుందురు. ఆ మాటల్లో రైతు విశ్వాసం ఉంది. భూమి మనిషి మధ్య ఉన్న అనుబంధం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ అనుబంధం మాటలతో కాదు, శ్రమతో మాట్లాడుతోంది. తరంతరాలుగా కొనసాగుతున్న బంధమది. మట్టితో కలిసి రైతు జీవితం కూడా ఊపిరి పీల్చుకుంటుంది. పంటకు కావాల్సిన ఖర్చులు రామయ్యను ఆలోచనలో పడేస్తాయి. డబ్బులు లేవు. చివరకు రాజన్న దగ్గరకు వెళ్లాల్సిందేనని నిర్ణయించుకుంటాడు. రాజన్న ఊరిలో వడ్డీ వ్యాపారస్థుడు. ఆ నిర్ణయం అతని మనసుపై భారంగా కూర్చుంటుంది. అవసరం మనిషిని ఎలాంటి దారులకైనా తీసుకెళ్తుందని అతను తెలుసుకుంటాడు. పంటకు కావలసిన సరుకులు ఎక్కువైపోతున్నాయి బుజ్జమ్మ. ఇప్పటికే విత్తనాలకు అప్పు చేసి తెచ్చా. ఇప్పుడు ఏం చెయ్యాలో తోచడం లేదు బుజ్జమ్మ. మరి మనకి సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు కదండీ. అవును బుజ్జమ్మ, నేను అదే ఆలోచిస్తున్నా. కాని ఒకటే మార్గం ఉంది. వడ్డీ వ్యాపారం రాజన్నున్నాడు. కాని మన పొలం కాగితాలు పెట్టాలి బుజ్జమ్మ. ఏం రమయ్యా, ఎలా వచ్చావ్? ఏం పని పడింది? నాకు డబ్బు అవసరం. వడ్డీ ఎంతైనా సరే. పంట పండితే మీ డబ్బు తప్పకుండా చెల్లిస్తాను. ఈసారి వర్షం కాస్త కరుణిస్తే మా ఇంటి పరిస్థితి మారుతుంది. నా పిల్లల చదువు, మా కుటుంబ భవిష్యత్తు ఈ పంటపైనే ఆధారపడి ఉంది. నేను మాట తప్పను. కష్టపడటం నా చేతిలో ఉంది. ఒక్కసారి నమ్మకం పెట్టండి. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. పంట పండిన రోజే ముందుగా మీ అప్పు తీర్చేస్తాను. సరే రామయ్య, డబ్బిస్తా కానీ పొల్లం కాగితాలు తాకట్టుగా పెట్టాలి. వడ్డీ మాత్రం 10 రూపాయలు. రాజన్న, ఆ మాట చాలు. ఇదిగో నువ్వడిగిన కాగితాలు. అవసరం మనిషిని ఎంత వినమ్రుడిగా చేస్తుందో ఈ క్షణంలో రామయ్యకు బాగా అర్థమవుతుంది. తల వంచినా గౌరవం కోల్పోకూడదని అతని మనసు పోరాడుతుంది. కుటుంబ భవిష్యత్తు ముందు తన అహంకారాన్ని పక్కన పెడతాడు. ఈ వినమ్రతలోనే అతని బాధ్యత దాగి ఉంటుంది. సాహుకారు రాజన్న ఇల్లు చల్లగా ఉంటుంది. ముఖంలో జాలి లేదు. లెక్కలే అతని మాటల్లో కనిపిస్తాయి. మానవ సంబంధాల కంటే వడ్డీనే అతనికి ముఖ్యం. ఆ ఇంట్లో గాలి కూడా లెక్కలతోనే ఊపిరి తీసుకుంటుందేమో అనిపిస్తుంది. అవునండి, రాజన్న ఇంటికి వెళ్లారు కదా. అక్కడేమన్నాడు రాజన్న? డబ్బు ఆట కాదు, వడ్డీ సమయానికి ఇవ్వాలి. పంట నాశనమైతే నాకు సంబంధం లేదు. నేనిచ్చేది ఉపకారం కాదు, వ్యాపారం. నువ్వు మాటిచ్చావంటే ఆ మాట నిలబెట్టుకోవాలి. కాలం, పరిస్థితులు మారినా నా డబ్బు మాత్రం మారదు. ఒక్కరోజు ఆలస్యమైనా వడ్డీ పెరుగుతుంది. అందుకే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇలా చెప్పాడు రాజన్న. ఆ మాటలు రామయ్య గుండెల్లో బరువుగా పడతాయి. అయినా అతనికి మరో దారి లేదు. కుటుంబ అవసరాలే అతని నిర్ణయాన్ని నడిపిస్తున్నాయి. ఆ బరువుతోనే బయటకు అడుగువేస్తాడు. భూమి తప్ప తనను అర్థం చేసుకునేది ఎవరూ లేరని అతనికనిపిస్తుంది. కొన్ని రోజులకు మొదటి వర్షం పడుతుంది. గ్రామం మొత్తం ఆనందంతో నిండిపోతుంది. పిల్లలు వర్షంలో ఆడుకుంటారు. రైతుల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుంది. ఎండిపోయిన నేల
మళ్ళీ ఊపిరి పీల్చుకున్నట్టుగా ఉంటుంది. ఆ వర్షపు చుక్కల్లోని కొత్త ఆశలు మెరిసిపోతాయి. దేవుడు మన మాట విన్నాడు. ఈ వర్షం ఇలాగే కొనసాగితే ఈ ఏడాది మన జీవితమే మారిపోతుంది. అవునండి, మీ ఫలితం ఫలించింది. దేవుడు కరుణించాడు. ఈ వర్షంతో మన కష్టాలు, అప్పులు తీరిపోతాయండి. ఆ రోజు వర్షం నీటిలా కాదు, ఆశలుగా కురిసింది. వాగులు, వంకలు పరుగులు తీస్తాయి. చెరువులు, కుంటలు నిండుతూ కళకళా పారుతున్నాయి. ఎండతో ఖాళీగా ఉన్న భూమి మళ్లీ పచ్చని కలలు కంటుంది. గ్రామం మొత్తం ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ప్రతి మనిషి మనసులో ఒకే మాట. వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంటుంది. మొదట ఆనందంగా అనిపించిన వర్షం ఇప్పుడు భయంగా మారుతుంది. నది నీరు పెరుగుతుంది. వాగులు ఉప్పొంగి పొలాల వైపు దూసుకొస్తాయి. చెరువుల గట్లకు చీలికలు పడతాయి. గ్రామంలో ఆనందం నెమ్మదిగా ఆందోళనగా మారుతుంది. ఇంత వర్షం మంచిది కాదు. నది పొంగితే మన ఊరికి ప్రమాదం. నీళ్లు ఇళ్లలోకి వస్తే మనం ఎక్కడికి వెళ్తాం? పొలాల్లో పండిన పంట క్షణాల్లో నాశనమైపోతుంది. పిల్లల భవిష్యత్తు కూడా ఈ నీళ్లతో కలిసి కొట్టుకుపోతుందేమో అన్న భయం వేస్తోంది. రాత్రిపూట ఉరుములు వినిపిస్తే గుండె దడదడలాడుతోంది. దేవుడా, వర్షం కాస్త తగ్గించు, మా ఊరిని కాపాడు. అవునండి, నాకు చాలా భయం వేస్తుంది. ఈ రాత్రి ఎలా గడుస్తుందో అని చాలా భయంగా ఉంది. వర్షం ఆగకుంటే మన ఇల్లు నిల్లమయం అయిపోతుందండి. నువ్వు భయపడకు బుజ్జమ్మ, ఏదో ఒక మార్గముంటది, ఆలోచించని. గ్రామంలో ఆందోళన మొదలవుతుంది. ప్రకృతి స్వభావం మారుతున్నట్టు అనిపిస్తుంది. ఆకాశం మబ్బులతో నిండిపోతుంది. వర్షపు చప్పుడు ఆనందం కాదు, హెచ్చరికలా మారుతుంది. మనుషుల మాటల్లో నిశ్శబ్దం పెరుగుతుంది. రాత్రంతా ఉరుములు, మెరుపులు. నది పొంగి గ్రామంలోకి నీళ్లు వస్తాయి. ఇళ్లలోకి వరద నీరు చొచ్చుకొస్తుంది. వీధులన్నీ నీటితో నిండిపోతాయి. ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీస్తారు. ఆ రాత్రి గ్రామం నిద్రపోదు, భయంతో మేల్కొని ఉంటుంది. ఏంటండి, ఈ కుండపోత వర్షం నాకెందుకో భయం వేస్తుంది. అవును బుజ్జమ్మ, నాకేం తోచడం లేదు. నువ్వేం భయపడకు. నిన్ను చూసి పాప భయంతో ఉంది. సరే బుజ్జమ్మ, నేనలా బయటకు వెళ్ళి పరిస్థితి చూసేసి వస్తా. మీరు జాగ్రత్త, త్వరగా వచ్చేయండి. రంగయ్య, రంగయ్య, ఇంటిలోకి నీరు వచ్చేస్తున్నాయి. నాకేం చేయాలో తెలియడం లేదు. ఈ వర్షమేమో ఆగకుండా పడతానే ఉంది. ఇలానే ఉంటే వరదలతో కొట్టుకొనిపోయేలాగా ఉంది. ఇంక మనకి ఒకటే మార్గం. సర్పంచ్ గారింటికి వెళ్తాం. ఆయన ఏం చెప్తాడో చూద్దాం. సర్పంచ్ గారు, సర్పంచ్ గారు, మీరే మాకు దిక్కు. ఊరంతా వరదతో నిండిపోయింది. ఇల్లులు, వాగులు, వంకలు పొంగిపోతున్నాయే. రంగయ్య, రామయ్య, మీరేం భయపడకు. ఊరిలో ఉన్న జనాలని మా ఇంటికి తీసుకునిరా. త్వరగా వీళ్ళు. పిల్లను ఎత్తుకో, బయటకు వెళదాం. ఇల్లు మునిగిపోతుంది. నీరు వేగంగా పెరుగుతోంది. ఏమీ తీసుకోకపోయినా పర్వాలేదు. ప్రాణాలే ముఖ్యం. ఇంకో క్షణం ఆలస్యం చేస్తే ప్రమాదం. పరుగెత్తు, ఇప్పుడే. ప్రజలందరూ సర్పంచ్ గారింటికి పరుగులు తీశారు. ఆ రాత్రి భయంతో గడిపారు. వర్షం ఆగాక రామయ్య పొలానికి వెళతాడు. నీళ్లల్లో మునిగిన పంటను చూస్తాడు. నెలల శ్రమ ఒక్క రాత్రిలో నాశనమవుతుంది. చేతుల్లో మట్టిని పట్టుకుని మౌనంగా నిలుస్తాడు. కళ్ల ముందు కుటుంబం భవిష్యత్తు తిరుగుతుంది. వానచినుకుల కంటే భారమైన ఆవేదన అతని గుండెల్లో నెమ్మదిగా కూరుకుపోతుంది. ఇంత కష్టపడ్డాను. ఇప్పుడు నా కుటుంబాన్ని ఎలా పోషించాలి? ఊరుకో రామయ్య, బడాపడ్డకు. దేవుడు ఏదో ఒక మార్గం చూపిస్తాడు.
రైతు గుండె మౌనంగా ఏడుస్తుంది. మాటలు రావు. కళ్లల్లో కన్నీళ్లు నిలిచిపోతాయి. గుండెల్లో మాత్రం తుఫాను రగులుతుంది. ఎవరికీ చెప్పలేని బాధ నిశ్శబ్దంలోనే కరిగిపోతుంది. తల్లి మనసు ఎంత బలంగా ఉంటుందో ఈ క్షణంలో తెలుస్తుంది. ఆకలిని కూడా ఓడించే ధైర్యం ఆమెదే. తన బాధను మౌనంగా మింగేసి పిల్ల చిరునవ్వులోనే జీవితం వెతుక్కుంటుంది. అమ్మ ప్రేమే ఆ ఇంటికి అసలైన ఆశగా నిలుస్తుంది. ఏదైనా సరే పిల్లకు ఆకలి రాకుండా చూసుకోవాలి. మనం తినకపోయినా పర్వాలేదు. ఆ చిన్న కడుపు నిండితేనే మన హృదయం నిండుతుంది. మన కష్టాలు మన బాధలు తర్వాత చూసుకుందాం. పిల్ల నవ్వు చూస్తే ఆకలి కూడా మర్చిపోతాం. ఇంట్లో అన్నం తక్కువైనా ఆశ మాత్రం తక్కువ కాకూడదు. మన చేతుల్లో ఏమీ లేకపోయినా మన హృదయంలో ధైర్యం ఉండాలి. పిల్ల భవిష్యత్తు కోసం ఈరోజు కష్టం భరించాలి. మన బాధ తాత్కాలికం, కానీ పిల్లల సంతోషం శాశ్వతం. తల్లి మనసు ఎంత బలంగా ఉంటుందో ఈ క్షణంలో తెలుస్తుంది. ఆకలిని కూడా ఓడించే ధైర్యం ఆమెదే. తన బాధను మౌనంగా మింగేసి పిల్ల చిరునవ్వులోనే జీవితం వెతుక్కుంటుంది. అమ్మ ప్రేమే ఆ ఇంటికి అసలైన ఆశగా నిలుస్తుంది. చిన్నమ్మ ఆకలితో తల్లిని చూస్తుంది. ఆమె కళ్లలో ప్రశ్నలున్నాయి. ఆ కళ్లలో అమాయకత్వం, భయం కలిసిపోతాయి. అమ్మా, నువ్వు తినవా అన్న ప్రశ్న మాటలేకుండానే గుండెను తాకుతుంది. ఆ చూపే తల్లి హృదయాన్ని మరింత బలంగా చేస్తుంది. అమ్మా, నాకు ఆకలేస్తుందన్నా, పెట్టవా? అవునా బుజ్జి తల్లి, కొంచెం ఓపిక పట్టుకో తల్లి. నాన్న బయట వెళ్ళాడు, నీకోసం తినడానికి తెస్తాడు. ఆ ప్రశ్న తల్లిదండ్రుల గుండెలను చీలుస్తుంది. మాటలేని వేదన గాల్లో నిలిచిపోతుంది. తండ్రి చూపు నేలవైపు వాలుతుంది. తల్లి కన్నీళ్లు లోపలే దాచుకుంటుంది. ఆ చిన్న ప్రశ్నే వారి జీవిత భారాన్ని మరింత గట్టిగా గుర్తుచేస్తుంది. సాహూకారు మళ్లీ వస్తాడు. ఈసారి మాటలు మరింత కఠినంగా ఉంటాయి. ఓర్పుకు చోటు లేకుండా గళ్లమెత్తుతాడు. డబ్బు పేరుతో బెదిరింపులు చేస్తాడు. ఇంటి ముందు నిల్చుని వారి బలహీనతను గుచ్చినట్టు మాట్లాడతాడు. ఆ మాటలే రామయ్య గుండెల్లో మళ్లీ గాయం చేస్తాయి. ఏమయ్యా రామయ్యా, కనిపించకుండా దాంకుని తిరుగుతున్నావా? అప్పు సంగతేం చేశావు? ఎప్పుడికే లేట్ చేశావు. ఇవ్వాల్సిన టైం కూడా దాటిపోయింది. ఈరోజు డబ్బు తీసుకునే వెళ్తా. రాజన్నగారు, మీకు తెలియంది ఏముంది? మొన్న పడ్డ వర్షానికి నా పంతంతా నాశనమైపోయింది. దానితో పాటు తిండానికి తిండి కూడా లేకుండా అయిపోయింది. రాజన్న, ఈ ఒక్కసారి దయుంచి కొంచెం టైమివ్వు రాజన్న. నా తల తకట్టు పెట్టైనా నీ అప్పు తీర్చేస్తా. ఈసారికి క్షమిస్తున్నా, మీ భార్య పిల్లల ముఖం చూసి. ఈసారి అప్పు ఇవ్వకుంటే నే భూమిని నా పేరున రాసేసుకుంటా, గుర్తుపెట్టుకో. రామయ్య తల వంచుతాడు. అవమానం అతన్ని నిశ్శబ్దం చేస్తుంది. మాటలు గొంతులోనే ఆగిపోతాయి. కళ్లలోని కోపం కన్నీళ్లుగా మారుతుంది. తన శ్రమకు విలువ లేకపోయినట్టు అనిపిస్తుంది. భూమితో పాటు తన ఆత్మ కూడా బరువెక్కినట్టు వాలిపోతుంది. గ్రామస్తులందరూ కూడి మాట్లాడుకుంటారు. అందరికీ బాధ ఒకటే. మనమంతా కలిస్తేనే ఈ కష్టాన్ని దాటగలం. ఒంటరిగా ఎవ్వరూ నిలబడలేరు. ఒక్కరి భుజం మీద మరొకరి చెయ్యి వేసుకుంటేనే బలం పెరుగుతుంది. మన హృదయాల్లో నమ్మకం ఉంటే ఎలాంటి తుఫాన్నైనా ఎదుర్కోగలం. ఇప్పుడే మనం విడిపోతే కష్టం గెలుస్తుంది. కలిసుంటే మనమే గెలుస్తాం. మన ఐక్యతే మనకు పెద్ద ఆయుధం. మన ఆశయాలే మనకు దారి చూపే దీపం. ఆ మాటలు గ్రామానికి కొత్త ఆశని ఇస్తాయి. మండుతున్న హృదయాల్లో మళ్లీ ధైర్యం మొలకెత్తుతుంది. నిరాశతో వంగిపోయిన ముఖాల్లో చిరునవ్వు మెరుస్తుంది. వృద్ధుల కళ్లలో నమ్మకం మెరిసి పిల్లల గుండెల్లో ఉత్సాహం పెరుగుతుంది. మనమందరం కలిసి ఉంటే ఏ కష్టమూ మనపై గెలవదు అనే విశ్వాసం ప్రతి ఇంటికి చేరుతుంది. ఆ ఆశే గ్రామాన్ని మళ్లీ నిలబెట్టే బలంగా మారుతుంది. గ్రామస్తులు కలిసి పనిచేయడం మొదలుపెడతారు. ఆహారం పంచుకుంటారు. ఈరోజు నువ్వు తిను, రేపు నేను తింటాను. ఎవ్వరూ ఆకలితో ఉండకూడదు. మన ఇంట్లో అన్నం కొంచెం ఉన్నా పంచుకుంటే చాలు, అందరికీ సరిపోతుంది.
ఒకరి కడుపు నిండితే కాదు, అందరి కడుపు నిండితేనే నిజమైన ఆనందం. మన గ్రామంలో ఆకలి కన్నీళ్లు కారకూడదు. మనసు పెద్దదైతే తిండి కూడా పెద్దదవుతుంది. ఇలా పరస్పరం ఆదుకుంటేనే మన బతుకులు బలంగా నిలుస్తాయి. మనుషుల మధ్య మానవత్వం మళ్ళీ పుడుతుంది. మనసులు దగ్గరవుతాయి, దూరాలు కరిగిపోతాయి. స్వార్థం కంటే సహాయం గొప్పదని అందరికీ అర్థమవుతుంది. ఒకరి బాధను మరొకరు తమదిగా భావిస్తారు. చిన్న చిన్న మంచి పనులు పెద్ద మార్పుకు దారితీస్తాయి. ఆ మానవత్వమే గ్రామానికి నిజమైన సంపదగా మారుతుంది. బుజ్జమ్మ మహిళలతో కలిసి చిన్న పనులు చేయడం మొదలుపెడుతుంది. మన చేతుల్లో బలముంది. మన కుటుంబాలను మనమే నిలబెట్టుకుందాం. మన కష్టం మన భవిష్యత్తుకు పునాదవుతుంది. ఎదురైన ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుదాం. మన చెమట చిందితేనే మన ఇళ్లలో వెలుగు నిలుస్తుంది. పరస్పరం ఆదుకుంటూ ఒకరికొకరం తోడుగా నిలిస్తే ఎలాంటి కష్టమూ మనల్నాపలేను. మన ఐక్యతే మన కుటుంబాల భద్రత. మన సంకల్పమే మన విజయానికి దారి. ఆడవాళ్ల శ్రమ గ్రామానికి ఆధారమవుతుంది. వారి కష్టమే ప్రతి ఇంటి దీపంగా వెలుగుతుంది. వారి సహనం కుటుంబానికి బలమైన గోడలా నిలుస్తుంది. పొలంలోనూ ఇంట్లోనూ వారి చూపే పట్టుదలే గ్రామాన్ని ముందుకు నడిపిస్తుంది. వారి చేతుల చెమటలోనే భవిష్యత్తు విత్తనాలు దాగి ఉంటాయి. ఆడవారి త్యాగం, ప్రేమ, ధైర్యం కలిసి గ్రామానికి నిజమైన శక్తిగా మారుతుంది. కొన్ని రోజులకు ప్రభుత్వం నుంచి సహాయం వస్తుంది. గ్రామంలో కదలిక మొదలవుతుంది. ఇది మనకు మళ్లీ నిలబడే అవకాశం. దీన్ని వదులుకోకూడదు. మన గాయాలు ఇంకా మానలేదు, కాని మన ధైర్యం ఇంకా బతికే ఉంది. ఈ నేల మనను ఎన్నిసార్లు పరీక్షించినా మనం వెనక్కి తగ్గలేదు. మన చేతుల్లో శ్రమ ఉంది, మన గుండెల్లో ఆశ ఉంది. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు సాగితే మార్గం మన ముందే తెరుచుకుంటుంది. ఒకరికొకరం తోడుగా ఉంటే ఏ కష్టం పెద్దది కాదు. ఈ రోజు చిన్న ఆశగా మొదలైనది రేపు పెద్ద విజయంగా మారుతుంది. మన కష్టం వృధా కాదు, ఇది మన కొత్త ప్రారంభం. ఆశ మళ్లీ చిగురిస్తుంది. మన హృదయంలో నమ్మకం మళ్లీ వెలుగుతుంది. ప్రతి కొత్త ఉదయం కొత్త బలాన్నిస్తుంది. గవర్నమెంట్ ఇచ్చిన సహాయంతో రామయ్య కొత్త విత్తనాలతో పొలంకి మళ్లీ వెళ్తాడు. ఈసారి భూమిని వదలను. ఎంత కష్టమైనా మళ్ళీ ప్రయత్నిస్తాను. ఈ మట్టి నా జీవితం, నా శ్వాస. పడిపోయినా మళ్ళీ లేస్తాను. నమ్మకం కోల్పోను. పంట విఫలమైనా నా ఆశ మాత్రం విఫలం కాదు. ఇదే నా స్థలం. ఇక్కడి నుంచే నా కొత్త ప్రారంభం. రైతు ఓటమిని అంగీకరించడు. ఎండలు వేసినా వానలు దూరమైనా అతని ఆశ చావదు. మట్టి చేతుల్లో జారిపోతే కూడా నమ్మకం మాత్రం గట్టిగానే పట్టుకుంటాడు. పంట నష్టపోయినా ధైర్యం మాత్రం నష్టపోదు. ప్రతి ఓటమిని పాఠంగా మార్చుకుని మళ్లీ విత్తనం వేస్తాడు. కొన్ని నెలల తర్వాత పొలాలు మళ్లీ పచ్చబడతాయి. చూసావా బుజ్జమ్మ, భూమి మనల్ని వదల్లేదు. ఎంత పరీక్షించినా చివరికి తన ఒడిలోనే ఆశను పెట్టింది. మన చెమట చినుకులు వృధా కాలేదని మట్టి చెబుతోంది. ఇంకా మనపై ఆమెకు నమ్మకం ఉందని ఈ పచ్చదనం చూపిస్తోంది. మనము ఆమెను వదలకపోతే మన జీవితం మళ్లీ పూస్తుంది. అవునండి, మీ కష్టం ఫలించింది. ఈ భూమే మన కష్టాలు తీర్చబోతుందండి. శ్రమ ఎప్పటికైనా ఫలిస్తుంది. ఓర్పుతో చేసిన ప్రతి ప్రయత్నం వృధా కాదు. ఈరోజు కష్టమైతే రేపు ఫలితం తియ్యగా ఉంటుంది. మన నమ్మకం నిలకడగా ఉంటే విజయం దూరం కాదు. ఆశను పట్టుకుని ముందుకు సాగితే మార్గం తానే తెరుచుకుంటుంది. రామయ్య కుటుంబం మళ్లీ ఆనందంగా ఉంటుంది. అప్పులు తీరుతాయి. చిన్నమ్మ చదువుకు వెళ్తుంది.
మట్టిని నమ్మినవాడు ఎప్పటికైనా జీవితాన్ని గెలుస్తాడు. ఆమె ఒడిలో వేసిన ప్రతి విత్తనం ఒకరోజు పంటగా మారుతుంది. చెమట చుక్కలు నేలతో కలిసినప్పుడు ఆశలు మొలకెత్తుతాయి. కష్టాన్ని భరించిన చేతులు చివరికి సంతోషాన్ని అందుకుంటాయి. భూమి మనస్సును అర్థం చేసుకున్నవాడికి ఓటమి శాశ్వతం కాదు. ఈ కథ ఒక్క రైతు కథ కాదు, ప్రతి రైతు కథ. ప్రతి చెమట చుక్క వెనుక ఒక కుటుంబం ఆశలుంటాయి. ప్రతి విత్తనం వెనుక ఒక భవిష్యత్తు నమ్మకం దాగి ఉంటుంది. కష్టాలు తాత్కాలికం, ధైర్యం శాశ్వతం. నిలబడే మనసుంటే ప్రతి ఓటమి ఒక కొత్త ఆరంభమే. అలా చింతపల్లి గ్రామంలో ఉన్న రామయ్య బుజ్జమ్మగారలు పట్టికూతురు మరియు వాళ్ల బుజ్జి చిమ్కి అనే కుక్క కథ ఇలా జరిగింది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. నీతి కథలు తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.